ఇప్పుడే టీవీలో ప్రెస్ మీట్ చూసాను. హాయ్ అండి, నమస్తే, నా పేరు కింగ్. సో ఆ ప్రెస్ మీట్ లో మన మాజీ మంత్రులందరూ మాట్లాడడం జరిగింది. అసలు నేను ఆశ్చర్యపోయాను, షాక్ అయిపోయాను. వీళ్ళైనా వాళ్ళు అనేలాగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒక 5-6 మంత్రులు ఉన్నారండి. ఎల్లో ఎమ్మతో తిట్లు లేకుండా, బొచ్చిగాడు, పప్పుగాడు, దత్తపుత్రుడు, ముసలోడు, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన్ని మన నా నోటితో చెప్పలేను. ఇలాంటి బూతులు లేకుండా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు ఈ గత 5 సంవత్సరాల నుండి, కొన్ని కనీసం 3-4 సంవత్సరాల నుంచి. కానీ వాళ్ళు చాలా మర్యాదగా, చాలా రెస్పెక్ట్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటూ, అలాగే ప్రజలు 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 అంటూ, ఇన్నాళ్ళు ఏ పోలీసులు అయితే ఎంట పెట్టుకుని ఎర్రవీగారో ఇప్పుడు అదే పోలీసులు అంట వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదంట, పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారంట, పోలీసులు అందరూ పనికిమాలను అంట, వేస్ట్ అంట. ఎందుకురా పోలీసులు వేస్ట్? మీకు ఇన్ని రోజులు ఆ పోలీసులు లేకపోతే మీకు మిమ్మల్ని ప్రజలు బతికించేవారా? ఇన్ని రోజులు ఆ పోలీసులు సపోర్ట్ ధర బతికి ఇప్పుడు ఒక్కసారి అధికారులు చేతిలో పోయేసరికి పోలీసులు వేస్ట్ గా కనబడుతున్నారు. మీకు పోలీసులు పవర్ ఏంటో ముందు ఒక 6 నెలల్లో మీకు బాగా తెలుస్తుంది. పోలీస్ అంటే ఏంటి, పోలీస్ పవర్ అంటే ఏంటి, అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి కూడా మీకు బాగా చూపిస్తాడు. ఒక్కసారిగా అధికారులు దూరం అయ్యేసరికి మీరు సరిగ్గా చూడండి. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళ మొక్కలు గొంతులో బేస్ లేదు, గొంతులో బేస్ తగ్గిపోయింది, మొక్కలో కళ తగ్గిపోయింది. ఒక భయం అనేది పుట్టించారు ప్రజలు. ఒరే నాన్న, మీకు అధికారం ఇచ్చాం కదా అని మేమే దేవుళ్ళు, మేమే పోటీలు, మేమే తోపరి గర్వ వేగితే ఆ అధికారం తోలు తీసి పక్కన కూర్చోబెడతాము నాన్న అని ప్రజలు బుద్ధి వచ్చేలా చెప్పారు. మీకు ఎక్కడదో అయిపోలేదు. రాబోయే 6 నెలల నుంచి ఒక 12 నెలల్లో మీకు చాలా సినిమా ఉంది బాకీ. సో మీరు చూస్తారు, పక్కా చూస్తారు. సో ఎవరైనా సరే అండి, అప్పుడు అధికారంలో ఉన్నారు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారం వచ్చింది కానీ విర్రవేయకూడదు. మీరు ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు, మీ పని మీరు చేయాలి. ప్రతి ఒక్కరింటికి వెళ్ళి అమ్మ బాబు బాగున్నావా, నాకేమో తిన్నావా ఈ అడగవసల్లా. మా ఊరికో రోడ్డు కావాలి వేయండి, మా ఊరికో కాలేజీ గారు కట్టండి, మా ఊరికో ఒక హాస్పిటల్ గారు కట్టండి. ఏమైనా చిన్న ఏమైనా మీ సొంతంగా మీరు ఏమైనా చేయగలిగితే చేయండి. అంతకుమించి ఏం కోరుకోరు వీళ్ళు. ఫ్రీగా నువ్వు నాకు డబ్బులు పంచు, నేను తినేసి పడుకుంటాను, ఇలాగా ఆలోచించేటోడు ఎవ్వడు లేడు. అందరిలోనే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు ఉంటాడు. ఎప్పుడైనా కష్టపడి పని చేయాలనుకుంటారు, కష్టపడే బతకాలనుకుంటారు. సో అదేంటి మ్యాటరు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూడా కక్షలు పెంచుకుని ప్రజల్ని కలవకుండా, ముఖ్యంగా ప్రజల్ని కలవాలి. చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడు అవరుగుల్లోనే అంటారు. సో ప్రజల్ని కలవాలి, ప్రజల్ని కలుస్తూ ప్రజల భావన ఏంటో తెలుసుకోవాలి. వీలైతే అలా చేయగలిగినంత చేయాలి, అంతే తప్ప పరదాలు కట్టుకుని వాటి మధ్య తిరగడం, ప్రజలు కలవకపోవడం, బలుపు చూపించడం, మీడియా ముందుకు బూతులు తిట్టడానికి మీడియా ముందుకు రావడం. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి. నలుగురు నేర్చుకునేలా ఉండాలి. నాయకుడు అంటే వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. బూతులు తిట్టడం, గుట్కాలు తినడం ఈ కాదండి చేయాల్సింది. సో మీరైనా మంచి పరిపాలన అందించి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ కి సహకరిస్తారని, మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు వీడియో చేసినందుకు కూడా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకోండి, నా పేరు కింగ్. ఉంటా మరి, బాయ్.